అమ్మమ్మ చెప్పిన రాకాసి చెట్టు తాతయ్య కథ. మిన్ను, ఈ అడవిలోకి వెళ్దామా? అమ్మమ్మ చెప్పిన చెట్టు ఇక్కడే ఉందంట. ఏంటి, రాకాసి చెట్ట? వద్దు చిన్ను, నాకు భయంగా ఉంది. భయపడకు మిన్ను, అది పిల్లల్ని ఏమీ చేయదంట. వెళ్దామా? అమ్మో చిన్ను, ఎంత పెద్ద చెట్టు ఇది! దానికి కళ్ళు కూడా ఉన్నాయి. నిజమే, చెట్టు మనల్ని చూస్తున్నట్టుంది. ఎవరు మీరు? నా అడవిలోకి ఎందుకు వచ్చారు? అమ్మో, చెట్టు మాట్లాడుతుంది. చెట్టుగారు, మేము పిల్లలం. నా పేరు చిన్ను, తన పేరు మిన్ను. మీ కథ వినాలని వచ్చాం. హహహా, చాలా కాలానికి పిల్లల్ని చూస్తున్నాను. నా పేరు రాకాష్ చెట్టు, కానీ నేను చెడ్డవాడిని కాదు. అరే చెట్టన్న, కొత్త అతిథులా, నాకు పరిచయం చెయ్యి. ఈ కోతి చాలా ఫన్నీగా ఉంది చిన్ను. పిల్లలు, ఈ అడవిలో ఒక పెద్ద రహస్యం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే ధైర్య సాహసాలు ఉండాలి. మాకు ధైర్యం ఉంది, చెప్పండి. ఆకాశంలో మెరుపులు, చెట్టు ఆకులు మెరుస్తున్నాయి. అయితే రేపు మళ్ళీ రండి, అప్పుడే మీ ప్రయాణం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం అమ్మమ్మ ఇంటి ముందు. చిన్ను, మిన్ను నిన్న అడవికి వెళ్ళారంట కదా? అవును అమ్మమ్మ, రాకాసి చెట్టు నిజంగానే ఉంది, మాట్లాడుతుంది కూడా. అమ్మమ్మ, ఆ చెట్టు మమ్మల్ని మళ్ళీ రమ్మంది, ఒక రహస్యం ఉందంట. అయితే జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. నిజాయితీ ఉన్న వాళ్ళకి ఆ చెట్టు సహాయం చేస్తుంది. అడవిలో పక్షుల కిలకిలలు, గాలి మృదువుగా వీస్తుంది. చిన్ను, ఈరోజు అడవి భయంగా లేదు, అందంగా ఉంది కదా. హలో హలో, మీరు మళ్ళీ వచ్చేసారా? చెట్టున మీకోసం ఎదురు చూస్తున్నాడు. శభాష్ పిల్లలు, మీరు మాట నిలబెట్టుకున్నారు. చెట్టు తాతయ్య, నిన్న చెప్తానన్న రహస్యం ఏంటి? అంత ఈజీగా చెప్పను, ముందు మీకు ధైర్య పరీక్ష పెట్టాలి. చెట్టు పక్కనే చీకటి గుహ తెరుచుకుంది. అమ్మో, గుహ లోపల చీకటిగా ఉంది. భయపడకు మిన్ను, మనం కలిసి వెళ్దాం. ఈ గుహలోకి వెళ్ళి భయపడకుండా తిరిగి వస్తే మీరు పాస్ అయినట్లు. నేను వస్తాను, కానీ ఎవరు నన్ను పట్టుకోకూడదు. ఈ కోతి ఉంటే భయం కూడా నవ్వుగా మారుతుంది. చిన్ను, నా చేయి పట్టుకో. సర్లే, భయపడకు మిన్ను, మనం ధైర్యంగా లోపలికి వెళ్దాం. అప్పుడే ఒక చిన్న వెలుగు మెరుస్తుంది. అదేంటి వెలుగు వస్తుంది? వెలుగు దగ్గరికి వెళ్ళగానే అది ఒక చిన్న దీపం. ఇది భయంకరమైనది కాదు, అందమైన దీపం. భయం మన మనసులోనే ఉంటుంది అనుకుంటా. పిల్లలు బయటికి వస్తారు. శభాష్ పిల్లలు, మీరు భయాన్ని జయించారు. ఇంకా పరీక్షలున్నాయా చెట్టు తాతయ్య? ఉన్నాయి, ఇంకా 2. అప్పుడు మీకు నిజమైన రహస్యం తెలుస్తుంది. పిల్లలు, ధైర్య పరీక్ష చేయించారు. ఇప్పుడు మరింత కష్టమైనది మొదలవుతుంది. ఇంకా కష్టం ఏంటో చెప్పండి తాతయ్య, మేము సిద్ధమే. అవును, భయపడకుండా ఎదుర్కొంటాం. పొదల నుండి ఒక తెలివైన నక్క బయటకు వస్తుంది. ఓహో, కొత్త పిల్లలేంటి ఇక్కడ? ఈ అడవి నాకు బాగా తెలుసు. చిన్ను చిన్ను, జాగ్రత్త, ఈ నక్క చాలా మోసగాడు. నేను మీకు సహాయం చేస్తాను. ఈ చెట్టు చాలా ప్రమాదం తెలుసా? ఆ చెట్టు దగ్గర ఉన్న మాయాదీపం తీసుకోండి, మీరు చాలా ధనవంతులవుతారు. చిన్ను, ఇది నిజమేనా? అమ్మమ్మ చెప్పింది గుర్తుంది నాకు. నిజాయితీ లేకపోతే చెట్టు కోపడుతుందంట. చెట్టు వేర్ల మధ్య ఒక మాయా దీపం మెరుస్తుంది. పిల్లలు, ఈ దీపం మీదే పరీక్ష. దీనిని తీసుకోవచ్చు లేదా వదిలేయచ్చు. మీరు ఏది డిసైడ్ అవుతారు? తీసుకోండి తీసుకోండి, ఎవరికీ తెలియదు. చిన్ను, ఈ దీపం చాలా అందంగా ఉంది. అవును, కానీ మనది కాని దాన్ని తీసుకోవడం తప్పు. అయితే వదిలేద్దాం. చెట్టు తాతయ్య,
ఈ దీపం మాది కాదు, మేము తాకం. అప్పుడే దీపం ప్రకాశం పెరిగింది. శభాష్ పిల్లలు, మీరు నిజాయితీ పరీక్షలో గెలిచారు. నేను తప్పు చేశాను. నిజాయితీ ఎంత విలువైందో ఈరోజు తెలిసింది. అయితే ఇకపై మోసాలు మానేస్తావా? ఖచ్చితంగా మానేస్తాను. ఇంకా ఒకే ఒక్క పరీక్ష మిగిలింది పిల్లలు, అది దయా పరీక్ష. దయ అంటే సహాయం చేయడమా? అవును, ఈ పరీక్షలో మీ గుండె ఎంత పెద్దదో తెలుస్తుంది. చిన్ను, నీకు వినిపిస్తుందా? ఏదో పక్షి బాధగా అరుస్తున్నట్టుంది. అవును మిన్ను, ఆ వైపే పోదాం రా. పొదల దగ్గర ఒక చిన్న పక్షి గాయంతో కూర్చుంది. అయ్యో పాపం, దాని రెక్కకి గాయమైంది. దాన్ని వదిలి వెళ్ళిపోలేం, ఇది మన పరీక్ష అనుకుంటా. నేను ఆకులు తెస్తాను, కట్టడానికి పనికొస్తాయి. చిన్ను, నా దగ్గర నీటి సీసా ఉంది, గాయం శుభ్రం చేద్దాం. సరే, అయితే నెమ్మదిగా చేయాలి. పక్షి నొప్పితో మెల్లగా అరుస్తుంది. భయపడకు, మేమున్నాం, నీకు తగ్గిపోతుందిలే గాయం. వాళ్ళు పరీక్ష గురించి కూడా ఆలోచించకుండా సహాయం చేస్తున్నారు. చెట్టు వేర్ల నుంచి మృదువైన వెలుగు పక్షి వైపు వస్తుంది. అరే వెలుగు! చెట్టు తాతయ్య, మీరు చేస్తున్నారా ఇది? పిల్లలు, మీ దయ నా మాయను మేల్కొల్పింది. పక్షి గాయం నెమ్మదిగా మానిపోయింది. ధన్యవాదాలు పిల్లలు. అరే, పక్షి మాట్లాడుతుంది. ఈ అడవిలో దయ ఉన్న వాళ్ళకు అన్ని జీవులు స్నేహితులే. పిల్లలు, మీరు 3వ పరీక్షను కూడా జయించారు. మేం పరీక్ష కోసం చేయలేదు తాతయ్య, పాపం అనిపించి చేశామంతే. అదే నిజమైన దయ. ఇప్పుడు నా అసలు కథ చెప్పే సమయం వచ్చింది. మీరు మొదటి నుండి రాకాస్ చెట్టు ఎందుకు అయ్యారు? గాలి గంభీరంగా వీస్తుంది. నిశ్శబ్దం నిండిన అడవి, పక్షుల శబ్దాలు మాయమయ్యాయి. చెట్టు తాతయ్య, మీ ముఖం ఎందుకు బాధగా ఉంది? ఏదో పెద్ద కథ ఉన్నట్టుంది. పిల్లలు, ఒకప్పుడు నేను చెట్టు కాదు. ఈ అడవి ఒకప్పుడు అందమైన రాజ్యం. అయ్యో, అవునా? అయితే మీరెవరు? నేను ఆ రాజ్యానికి యువరాజును. న్యాయం, దయ నా బలాలు. మీరు రాజా? అయితే చెట్టుగా ఎలా మారారు? నా దయను ఉపయోగించుకొని ఒక మాంత్రికుడు మోసం చేశాడు. ఏంటి, మాంత్రికుడా? అవును, మాంత్రికుడు. అతను నా రాజ్యాన్ని తన శక్తితో పాలించాలనుకున్నాడు. నేను అడ్డుపడ్డాను. కోపంతో అతను నన్ను శపించాడు. ఏం శాపం అది? నిజమైన దయ, ధైర్యం, నిజాయితీ ఉన్న పిల్లలు వచ్చే వరకు నీవు చెట్టుగానే ఉండాలి ఈ అడవిలో అని 100 సంవత్సరాలు ఒంటరిగా నిలబడ్డాను. చెట్టు తాతయ్య, ఆ పిల్లలు మేమేనా? అవును చిన్ను, మిన్ను, మీరు 3 పరీక్షలు జయించారు. మీలో నిజమైన దయ, ధైర్యం, నిజాయితీ ఉన్నాయి. అయితే శాపం పోతుందా? ఇంకా ఒక పని మిగిలింది. ఏమిటది? ఆ మాంత్రికుడి మాయారాయిని నాశనం చేయాలి. చిన్ను, అక్కడ కనిపిస్తున్న కొండ దగ్గరేనా ఆ గుహ? అవునేమో, చెట్టు తాతయ్య చెప్పిన నల్లని వెలుగు అక్కడి నుండే వస్తుంది. అయ్య బాబోయ్, ఈసారి నిజంగా కాస్త భయమేస్తుంది. పెద్ద రాళ్ల మధ్య చీకటి గుహ ద్వారం. ఇక్కడ గాలి కూడా వింతగా ఉంది. మనమంతా కలిసే ఉంటాం, భయపడొద్దు. అప్పుడే లోపలి నుండి మాంత్రికుడి గొంతు వినిపించింది. ఎవరొచ్చారు నా గుహకు? ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపోండి. చిన్ను, నాకు ఈ గొంతు నచ్చడం లేదు. మేము భయపడము, మేము మాయారాయి కోసం వచ్చాం. అదే సమయంలో గుహ లోపల ఒక నల్ల రాయి ప్రకాశిస్తుంది. అదేనా మాయారాయి?
దాని దగ్గరికి వెళ్ళగానే మనసు భారంగా అనిపిస్తుంది. ఇది చెడ్డ మాయ ఖచ్చితంగా. ఇంతలో మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలు, ఆ చెట్టు మిమ్మల్ని వాడుకుంటుంది. లేదు, చెట్టు తాతయ్య దయగలవాడు. ఈ రాయి తీసుకోండి, మీ కోరికలన్నీ తీరుతాయి. వద్దు, మాకిది, మాకు న్యాయం కావాలి. ఈ రాయి అడవి నాశనం చేస్తుంది, అందుకే ఈ రాయిని నాశనం చేయాలి. అరే, దీపం వెలుగుతుంది. ఇది దయ నిజాయితీకి స్పందిస్తుంది. వెలుగు రాయిపై పడింది. గుహ మొత్తం కంపిస్తుంది. పిల్లలు ఆపండి, నా శక్తి పోతుంది. ఇదే సరైన సమయం చిన్ను. గుహ గోడలు కంపించి రాళ్ళు కింద పడుతున్నాయి. చిన్ను, గుహ కూలిపోతుంది. భయపడకు, మాయారాయి మీద దీపం వెలుగు పడుతూనే ఉంది. అయ్యే బాబోయ్, నేను పైకెక్కుతున్నా. నల్ల రాయిలో చీలిక ఏర్పడింది. మాంత్రికుడు ఆర్తనాదంగా, ఆపు, అది నా శక్తి. అది నీ స్వార్థం మాత్రమే. దీపం వెలుగు మరింత పెరిగింది. పెద్ద శబ్దంతో రాయి పగిలిపోయింది. ఇప్పుడు శాపం పోయినట్టే, చెట్టు గెలిచింది. అయ్యో, నా శక్తి పోయింది. మాంత్రికుడు మాయమయ్యాడు. అయితే అతను వెళ్ళిపోయాడా? చెడు ఎక్కువ కాలం నిలబడదు. గుహ వెలుపల అడవి వెలుగుతో నిండిపోయింది. చూడండి, అడవి ఎంత అందంగా ఉందో. పూలు, పక్షులు అన్నీ తిరిగి వస్తున్నాయి. పిల్లలు, నా శాపం విరిగింది. అయితే మీరు మళ్ళీ రాజు అవుతారా? చిన్ను, చెట్టు మారుతుంది. వావ్, ఇది మాయే. ఇంకా పూర్తి కాలేదు పిల్లలు, ఆ క్షణం దగ్గరలోనే ఉంది. సూర్యకాంతి బంగారు రంగులో మెరుస్తుంది. అడవి అంత ప్రశాంతంగా ఉంది. చిన్ను, ఇంత అందంగా అడవి ఎప్పుడూ చూడలేదు. అడవి అంతా మారిపోయినట్టుంది. ఈ సంతోషంలో నేను నా ఆకలే మర్చిపోయాను. రాకాసి చెట్టు తొక్క మెల్లగా కరిగిపోయింది. లోపల నుండి మానవ ఆకారం. పిల్లలు, మీ వల్లే నా శాపం తొలగింది. మీరు నిజంగా మారుతున్నారా? చెట్టు పూర్తిగా మానవ రూపంలోకి మారిపోయింది. రాజవేషం, కిరీటం మెరుస్తున్నాయి. మీరు రాజుగారు? అవును చిన్ను, నేను మళ్ళీ నా నిజమైన రూపంలోకి వచ్చాను. అయితే ఇక మీరు చెట్టు కాదు. అయ్యో, నేను చెట్టుని మిస్ అవుతున్నాను. మీ ధైర్యం, నిజాయితీ, దయ నన్ను శాపం నుంచి విడిపించాయి. మేము చేయాల్సింది చేశామంతే. అదే మీ గొప్పతనం పిల్లలు. అడవిలో నుండి రాజ్యపు గోడలు, ఇల్లు మాయలా కనిపిస్తున్నాయి. ఇది మీ రాజ్యమా? అవును, ఇప్పుడు ఇది మళ్ళీ జీవిస్తుంది. అయితే నాకు రాజభోజనం దొరుకుతుందా? ఈ రాజ్యానికి మీరు శాశ్వత మిత్రులు. పిల్లల చేతుల్లో బంగారు ఆకుల పతకాలు. ఇవి ఎంత అందంగా ఉన్నాయి. అమ్మమ్మకి చెప్పాలి వీటి గురించి. పిల్లలు, మీరు ఎప్పుడైనా ఈ రాజ్యానికి రావచ్చు. ఇది మీ ఇల్లే. నేను ఇక్కడే ఉంటాను. మీకు మెసేజ్ పంపుతాను. సాయంత్రం సూర్యుడు ఎర్రగా అస్తమిస్తున్నాడు. చిన్ను, అడవి వెనుక మిగిలిపోతుంది. కానీ మన గుండెల్లో మాత్రం ఎప్పటికీ ఉంటుంది. బాయ్ బాయ్ పిల్లలు, నన్ను మర్చిపోకండి. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉంటావు. అమ్మమ్మ మంచం మీద కూర్చొని ఉంది. అరే, వచ్చారా పిల్లలు? ఇంత ఆలస్యం ఏంటి? అమ్మమ్మ, మీ కథ నిజమే. ఏ కథరా? రాకాసి చెట్టు, అది చెడ్డది కాదు అమ్మమ్మ. అది శపించబడిన రాజు. మేము అతనికి సహాయం చేశాం. నిజంగానే అలా జరిగిందా పిల్లలు? పిల్లల చేతిలో బంగారు ఆకుల పతకాలు మెరుస్తున్నాయి.
గుర్తులు సాధారణమైనవి కావు. అమ్మమ్మ, కథలు నిజమవుతాయా? దయ, ధైర్యం, నిజాయితీ ఉంటే కథలే నిజాలవుతాయి. పిల్లలు, లోకాన్ని మార్చడానికి మంత్రాలు అవసరం లేదు. అవునమ్మమ్మ, మంచితనం చాలు అంతే. దయే అసలైన మాయ. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. పిల్లలు, పడుకోండి. రేపు మీ కథను ఇంకెవరికైనా చెప్పాలి కదా. అమ్మమ్మ, ఇది కథ కాదు, మా అనుభవం. సరే అయితే పడుకోండి పిల్లలు. అలా పిల్లలిద్దరూ పడుకున్నారు. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ అమ్మమ్మ చెప్పిన కథ తమ జీవితంలో నిజమవ్వడం, ఆ రోజు జరిగిన అనుభవాలను తలుచుకుంటూ నిద్రించారు.